హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు దోసకాయ పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేసేయండి. ముందుగా పచ్చిమిర్చి 5 to 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. టొమాటోస్, దోసకాయలు ఈ విధంగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నవి, చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి, సరిపోతుంది. తర్వాత వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఈ విధంగా తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని 1 కప్ ఆయిల్ తీసుకోండి. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. తాలింపుకి, పచ్చిమిర్చి వేయించడానికి మొత్తానికి సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు తీసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు మనకి చిటపటలాడుతూ ఉంటాయి. ఆ టైంలో కొంచెం మీరు కానీ వాటికి పైన ఘాట్లు పెట్టేసుకొని వేయించుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. వాటిని కట్ చేసి ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలానే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉండేలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాం కదా, సాల్ట్ని వేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు మొత్తం వేసుకోకూడదండి, 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్లోంచి ఒక 2 or 3 తీసేసుకొని ఫ్లేవర్ కోసం మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. తర్వాత కోర్స్గా మిక్సీ చేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టొమాటో ఈవెన్గా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు తీసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేసుకోండి. విత్తనాలు ఉంటే తీసేసి వాటిని యాడ్ చేసేసుకోండి. ఒక 2 minutes తర్వాత ఈ విధంగా మగ్గిపోతుంది. తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో పల్లీలని వేసేసుకొని వీటిని కూడా బాగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కోర్స్గా పట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ ఇంత క్రితం తీసుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసేయండి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పసుపు వేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. దోసకాయలు కుక్ అయ్యేలోగా పల్లి పౌడర్లో పచ్చిమిర్చి వేసేసుకొని ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. సేమ్ కడాయి తీసుకున్నాను నేను. దాంట్లోనే మిగిలిపోయినటువంటి ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని వేసేసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసేసుకోండి. కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. తర్వాత తాలింపులు తీసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సీ చేసుకున్నటువంటి చట్నీని యాడ్ చేసేసుకోండి. చట్నీని యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలను కూడా వేసి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండేటువంటి దోసకాయ చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.